బ్రిటన్తో పాటు పాశ్చాత్య దేశాలలో బాగా జనాదరణ పొందిన బిగ్ బాస్ వంటి కార్యక్రమాలకు అనుగుణంగా హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్గా మొదలైన బిగ్ బాస్ దాదాపు 10 సీజన్లుగా విజయపథంలో నడుస్తోంది. దీని ద్వారానే సన్నీ లియోన్, మల్లికా షరావత్ నుండి ప్రమోద్ మహాజన్ కుమారుడు వరకు పెద్ద సెలబ్రిటీలు స్టార్స్ అయిపోయి బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి నకలుగా తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్గా బిగ్ బాస్ మొదలైంది. ఇక తెలుగులో స్టార్ మా టీవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా బిగ్ బాస్ రెడీ అవుతోంది. ఈ షో ఈ నెల 16 నుంచి ప్రతిరోజు రాత్రి 9:30 నుంచి ప్రసారం అవుతుంది. ఇక శని, ఆదివారాలు మాత్రం రాత్రి 9 గంటలకే ఈ షో ప్రారంభం కానుంది. కాగా ఈ షో విజయవంతం అవుతుందనే నమ్మకంతో షో నిర్వాహకులు ఎన్టీఆర్కి భారీ పారితోషికం ఇచ్చి హోస్ట్గా ఒప్పించడమే కాదు, ఎన్టీఆర్ కోరిన విధంగా తమన్ వంటి టాప్ సంగీత దర్శకునితో థీమ్ సాంగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించేలా చేశారు. ఇక ఎన్టీఆర్ మాట ప్రకారమే ముంబైలో 10,000 అడుగుల స్థలంలో భారీ బడ్జెట్తో బిగ్ బాస్ హౌస్ సెట్ను వేశారు. దీనికోసం 15 రోజుల పాటు ఏకంగా 750 మంది కళాకారులు పనిచేశారు. మరోవైపు కెమెరా నుంచి ప్రతి టెక్నీషియన్ని ఎన్టీఆర్ డిమాండ్ మేరకు దేశంలోనే అత్యున్నత సాంకేతిక నిపుణులను పెట్టుకున్నారు. కాగా ఈ చిత్రం మొదటి సీజన్ కి సంబంధించిన సెలబ్రిటీల విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చింది. వివాదాస్పద రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళితో పాటు మంచి వాక్చాతుర్యం కలిగిన మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి, నాడు ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా టాప్ స్టార్స్ అందరితో చేసి జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగలో ఆడిపాడిన రంభ, హోమ్లీ హీరోయిన్ గా బాపు బొమ్మగా పలువురు స్టార్స్ పక్కన నటించిన స్నేహ, తేజ దర్శకత్వంలో నితిన్ కి జంటగా నటించి ఆ తర్వాత పలువురు తెలుగు స్టార్స్, తమిళ స్టార్స్ సరసన నటించిన సదా ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ మొదటి సీజన్ కోసం ఏకంగా 100 మంది పోటీ పడ్డారట. ఎట్టకేలకు చివరి వరకు వడపోసి ఫైనల్ గా 12 మందిని ఎంపిక చేశారు. వీరందరూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పలు టాస్క్లు చేస్తారు. ఇక తాను చేయడం లేదని చెప్పిన పోసాని మంచి రెమ్యునరేషన్ ఇవ్వడంతో ఓకే చెప్పాడు. మామూలుగానే వివాదాస్పదమైన ఆయన బిగ్ బాస్ లో ఎంతటి రచ్చ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 12 మంది 70 రోజుల పాటు అదే హౌస్ లో ఉంటారు. వారి ప్రతి కదలికను 60 కెమెరాలు షూట్ చేస్తూ ఉంటాయి. ఇక తెలుగులో సెలబ్రిటీల నుంచి బాగానే రెస్పాన్స్ వచ్చినా తమిళ బిగ్ బాస్ కి మాత్రం సెలబ్రిటీలే దొరకడం లేదు. జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్న యువతిని సెలబ్రిటీగా తీసుకురావడం, నమిత వంటి ఫేడౌట్ వారే ఆసక్తి చూపుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ షో గురించి తమిళ మాజీ సీనియర్ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ షో పాశ్చాత్య దేశాలకు ఇంకా మన ఉత్తరాది వారినైతే అలరించగలిగింది, కానీ ఇది దక్షిణాదిని అలరించడం కష్టమని తేల్చేసింది. దక్షిణాది వారు నిజ జీవితంలో ఎవ్వరీ కనిపించకుండా ఏమీ చేసినా బయటకు మాత్రం చాలా పెద్ద మనుషులుగా కనిపిస్తారని, కాబట్టి తమ పిల్లలు చూడకుండా ఉండటం కోసం పెద్దలు కూడా ఇలాంటి షోని చూసే అవకాశం లేదని టీవీలను స్విచ్ ఆఫ్ చేస్తారని ఆమె జోస్యం చెప్పింది. ఇక ఇది కుటుంబ వ్యవస్థలను కూడా చిన్నాభిన్నం చేస్తుందని, కుటుంబాలలో కలతలకు దారితీస్తుందని తెలిపింది. మొహం తెలియని వారితో ఏకంగా 70 రోజులు ఒకే ఇంట్లో ఉంటే అది కుటుంబ కలహాలకు కారణమవుతుందంది. అపరిచితులతో కలిసి అన్ని రోజులు ఒకే ఇంట్లో బంధించబడి ఉంటే అది వారి స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి కూడా మాయని మచ్చగా మిగులుతుందని ఏకిపారేసింది. డబ్బు, క్రేజ్ కోసం మన సాంప్రదాయాలను మనమే నాశనం చేసుకుంటున్నామని, కొత్తలో మోజు కొద్ది చూసినా దీర్ఘకాలంలో హిందీలో సక్సెస్ అయినట్లుగా దక్షిణాదిలో సక్సెస్ కావడం కష్టమని, తన వద్దకు కూడా ఈ షోలో చేయమని వచ్చారని, తనకు 10 కోట్లు ఇచ్చినా దానిలో చేయనని నిర్మోహమాటంగా మొహం ఎదుటే చెప్పానంది. ఆడామగా తేడా లేకుండా ఓ ఇంట్లో కలిసి ఉండే కాన్సెప్ట్ను వింటేనే జుగుప్స కలుగుతోందని ఆమె తేల్చేసింది. ఇక తమిళనాడులో ఇలాంటి వారే కాదు, సామాన్య తమిళులు కూడా ఈ షో పట్ల నిరాసక్తంగానే ఉంటున్నారు. మరి తెలుగులో ఈ షో రాబోయే రోజుల్లో ఎలా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. షో కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్న నిర్వాహకులు, హోస్ట్ ఎన్టీఆర్ మాత్రం తాము ఈ షోని ఎలాగైనా విజయవంతం చేయగలమనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కొన్ని విషయాలలో తేడాలున్నా కూడా తమిళుల, తెలుగు వారి మనస్తత్వాలు, అభిరుచులు ఒకటిగానే ఉంటాయి. అందుకే బాలీవుడ్ నుంచి లేదా కన్నడ, మలయాళ భాషల నుంచి రీమేక్ లేదా అనువాదమయ్యే చిత్రాలు ఇక్కడ పెద్దగా ప్రేక్షకులను అలరించిన దాఖలాలు లేవు. అదే తమిళ చిత్రాల డబ్బింగ్లను, రీమేక్లను మాత్రం తెలుగువారు బాగా ఆదరిస్తారు. తమిళంలో కూడా మిగిలిన భాషా చిత్రాల కంటే తెలుగు చిత్రాలే బాగా ఆడుతాయి. ఆ లెక్కన తమిళంలో బిగ్ బాస్ పై వస్తున్న వ్యతిరేకత తెలుగులో ఎన్టీఆర్ బిగ్ బాస్ పై కూడా ప్రభావం చూపుతుందో లేదో కాలమే తేల్చి చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.